ఎవ్రీవన్, ఐఎమ్ స్వాతి హియర్. సో ఈరోజు మీతో ఒక స్మార్ట్ కార్డ్ గురించి డిస్కస్ చేయబోతాను. స్మార్ట్ కార్డ్ నేను హాంకాంగ్లో యూజ్ చేశాను. దాని పేరు ఆక్టోపస్ కార్డ్. సో దిస్ ఇస్ ద కార్డ్. ఇదే ఆక్టోపస్ కార్డు. సో ఇది ఎలా యూస్ఫుల్గా ఉంటుంది అని మీకు చెప్తాను. అండ్ వీడియో కూడా పెట్టిండా. బిఫోర్ వీ గో టు దట్ వీడియో నేను కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకు, అందుకే ఈ వీడియో చేశాను. సో ఆక్టోపస్ కార్డ్ వచ్చి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ హాంకాంగ్లో మీరు దిగిందే ఎయిర్పోర్ట్లో దొరుకుతుంది, ఆర్ మెట్రో స్టేషన్లో దొరుకుతుంది, ఆర్ ఎనీ కన్వీనియన్స్ స్టోర్ ఎడైనా దొరుకుతుంది మీకు. సో అది ఎట్లా యూస్ అవుతుంది అంటే మన దగ్గర కొన్నిసార్లు మన దగ్గర క్యాష్ ఉండదు. అండ్ సమ్టైమ్స్ ఏమవుతుంది, హాంకాంగ్ డాలర్స్ వచ్చి $1 ఈజ్ ఈక్వల్ టు 11 రూపీస్ ఇండియాలో. బట్ మనం ఆడ ఎక్స్చేంజ్ పోతే వాళ్ళు 7 or 8 రూపీస్ అట్లా ఇస్తారనమాట $1కి. సో ఇట్స్ అగైన్ ఎ లాస్ మనకి. అండ్ ఇండియన్స్ మన క్రెడిట్ కార్డ్స్ వర్క్ అవ్వదు ఆడ హాంకాంగ్లో. సో బెటర్ ఇట్లా స్మార్ట్ కార్డ్ తీసుకొని దాన్ని రీఛార్జ్ చేసుకుంటే మనం అన్ని పక్కలో యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఆక్టోపస్ కార్డ్ చూస్తే మనము రైల్వే స్టేషన్లో యూస్ చేయొచ్చు, మెట్రోలో యూజ్ చేయొచ్చు, ఎయిర్పోర్ట్లో యూజ్ చేయొచ్చు, కన్వీనియన్స్ స్టోర్లో యూజ్ చేయొచ్చు, రెస్టారెంట్స్లో యూజ్ చేయొచ్చు, అన్ని పక్కలో యూజ్ చేయొచ్చు ఈ ఆక్టోపస్ కార్డ్ అనేది. అంత యూజర్ ఫ్రెండ్లీ. సో నేను వెళ్ళినప్పుడు హాంకాంగ్కి నేను మెట్రో స్టేషన్లో తీసుకున్నాను. అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ దీంట్లో వచ్చి ఈ స్మార్ట్ కార్డ్లో 3 వెరైటీస్ ఉంది. ఒకటి వచ్చి ఆన్ లోన్ ఆక్టోపస్ కార్డ్. అది ఎలా అంటే అడల్ట్స్కి $50 డిపాజిట్ అండ్ $150 రీఛార్జ్. లైక్ $150 మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ చిల్డ్రన్ బిట్వీన్ 3 to 11 years ఓల్డ్కి అండ్ సీనియర్ సిటిజన్స్ దట్ ఈస్ అబౌవ్ 65 years ఓల్డ్కి $50 ఇస్ ద డిపాజిట్ అండ్ $100 ఇస్ ద రీఛార్జబుల్ అమౌంట్ వాళ్ళు యూజ్ చేసుకోవాల్సింది అట్లా. అండ్ దాంట్లో లిమిట్ లేదు, ఎన్ని దినాలనే యూజ్ చేయొచ్చు. సో తర్వాత ఒకసారి బ్యాలెన్స్ తక్కువ అయిందే మనం వచ్చి మళ్ళీ రీఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ చేసుకోడానికి మళ్ళీ అన్ని పక్కలో ఏటీఎం లాగా యాడ్ వాల్యూ మిషన్ అని ఒక మిషన్ ఉంటుంది ఆడ సిటీస్లో, అన్ని పక్కలో ఉంది. ఆడ వెళ్ళి మనం కార్డ్ వేసి మనం నంబర్ లైక్ ఎంత అమౌంట్ రీఛార్జ్ చేయాలి అని అమౌంట్ వేసి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మన కార్డ్ డీటెయిల్స్ వేసి. ఆర్ అదర్వైజ్ మనము క్యాష్గా ఏదైనా స్టోర్స్లో అంతా ఇస్తే వాళ్ళు రీఛార్జ్ చేస్తారు, ఆర్ మెట్రో స్టేషన్స్లో కూడా. సో అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కార్డ్ వచ్చి రీఫండబుల్. అంటే మనము ఇప్పుడు ట్రిప్ ఫినిష్ చేసుకొని మనము వెళ్తూ ఉన్నాం, వీఆర్ కమింగ్ బ్యాక్ టు ఆ కంట్రీ అనుకోండి. అప్పుడు హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో ఆడుండే ఆక్టోపస్ ఆఫీస్ ఆడ వెళ్ళి మనం కార్డ్ రిటర్న్ ఇస్తే దాంట్లో ఉండే బ్యాలెన్స్ మనకి రీఫండ్ అయిపోతుంది. సో ఇట్స్ రీఫండబుల్ కార్డ్. అండ్ ద సెకండ్ వన్ ఇస్ ఫస్ట్ క్లాస్ ఆక్టోపస్ కార్డ్ అని. అది అన్ని పక్కలో మనం యూజ్ చేయని కాదు, అది కొన్ని మెట్రో ట్రైన్స్లోనే యూజ్ చేసే కయ్యేది, వేర్ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్స్ ఉండే ట్రైన్స్లోనే యూజ్ చేసే కయ్యేది, ఇంకేడ యూజ్ చేయని కాదు. అండ్ ద థర్డ్ వన్ ఇస్ టూరిస్ట్ డే పాస్ అని. అది 1 day పాస్. లైక్ అడల్ట్స్కి $75 అండ్ చిల్డ్రన్కి $35 రీఛార్జ్ ప్లస్ డిపాజిట్స్ అలా అంతా ఉంటుంది. ఇన్ కేస్ మనం ఏమైనా సెకండ్ డేను ట్రావెల్ చేయాలి అంటే మళ్ళీ ఈవెన్ దో మీ కార్డులో డబ్బులు ఉన్నా కూడా మనం అది యూజ్ చేయని కాదు, అది 1 dayకే వ్యాలిడిటీ. సో మిస్ అయిపోతాం. సో బెటర్ టు గో విత్ ఆన్ లోన్ ఆక్టోపస్ కార్డ్. ఈ కార్డే చాలా చాలా యూస్ఫుల్గా ఉండేది మనకు. అండ్ ఈ కార్డే మన వల్ల అన్ని పక్కలు యూజ్ చేయని అవుతుంది. మెట్రో స్టేషన్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, కన్వీనియన్స్ స్టోర్, రెస్టారెంట్స్, ఫెర్రీస్ ఆర్ ఎనీ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ పక్కలో యూజ్ అయ్యేది ఆన్ లోన్ ఆక్టోపస్ కార్డ్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ కార్డ్ గురించి, ఒక కార్డ్ తీసుకొని మీరు మీ పార్ట్నర్ ఇద్దరు యూజ్ చేయని కాదు. సో మీకు ఒక కార్డ్ ఉండాలి, మీ పార్ట్నర్కి ఒక కార్డ్ ఉండాలి, మీ చైల్డ్కి ఒక కార్డ్ ఉండాలి ఇఫ్ యూ హ్యావ్ ఎ కిడ్స్. సో అట్లా సెపరేట్ కార్డ్స్ పెట్టుకోవాలి. సో ఒక కార్డ్తోనే నా ఫ్రెండ్కి పే చేస్తాను మెట్రోలో కానీ ఎనీవేర్, ఆర్ నా వైఫ్ ఆర్ హస్బెండ్కి పే చేస్తాను. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఇండివిజువల్గా అందరికీ ఒక్కొక్క కార్డు ఉండాలి. అండ్ ఈ కార్డ్ వచ్చి మనము ఫిజికల్గానే యూజ్ చేయాలి లేదు, మనం యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆక్టోపస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో రిజిస్టర్ అవ్వచ్చు. మన కార్డ్ డీటెయిల్స్ అంతా వేస్తే కంప్లీట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ వస్తుంది. మనం ఎంత పే చేసాం, ఎంత బ్యాలెన్స్ ఉంది, చాలా లో బ్యాలెన్స్ ఉంటే నోటిఫికేషన్స్ కూడా వస్తాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటుంది అందులో. సో ఈవెన్ మన కార్డ్ ఎడైనా దారిపోయింది అనుకోండి,
అప్పుడు ఇమీడియట్గా యాప్ ఇన్స్టాల్ అయింటే ఒక అడ్వాంటేజ్ ఏమంటే అందులో మనం వెళ్ళి స్టోలన్ కార్డ్ అని వేసి మన డబ్బుల్ని మళ్ళీ రీఫండ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు యాప్ వేసుకోలేదు, ఒట్టి ఫిజికల్ కార్డ్ పెట్టుకొని అది దారిపోయింది అనుకోండి, దెన్ ఇట్స్ గాన్, మన డబ్బులు పోయింది అంతే. సో బెటర్ యాప్ ఇన్స్టాల్ అయింటే అందులో వెళ్ళి మనం స్టోలన్ కార్డ్లో మనం వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో మన డబ్బులు వచ్చేస్తాయి. నేను ఆ కార్డ్ తీసుకొని ఎక్స్పీరియన్స్ చేసింది వీడియోగా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు, చూడండి. సో దట్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ మీరు హాంకాంగ్ ట్రిప్ ఎడైనా వెళ్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది, ఓకే ఇది కార్డ్, సో ఇలా ఇట్లా తీసుకోవచ్చు అని కొంచెం ఐడియాతో ప్రిపేర్డ్గా మీరు వెళ్ళొచ్చు. మీకు ఈ వీడియో నచ్చింటే, ఇంట్రెస్టింగ్గా ఉండింటే, ఇన్ఫర్మేటివ్గా ఉండింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రమ్ స్వాతి కిరణ్.